ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ఈరోజు చండీ యాగం చేయాలనుకున్నాం. పిల్లలందరూ వృత్తులందరూ చండీ పారాయణం చేస్తాం. రాజా కలశస్థాపనలో ఉన్నాడు. కలశానికి ఆరాధన చేసి నవావరణ యంత్ర పూజ జరుగుతుంది అక్కడ. ఇక్కడ యాగశాల ఇది. నవాన మొత్తం జపం చేస్తా ఉన్నారు. ఇక్కడ అమ్మవారు వెనకాల మహాకాళికి ఎదురుగానే యాగశాల ఉంది. విక్రమార్క మహారాజు మొదలుకొని మహావాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారికి పూజ చేసిన వాళ్ళే. హరిశ్చంద్ర మహారాజులందరూ, పెద్ద పెద్ద మహర్షులందరూ, కాళిదాసు మహాకవులందరూ కూడా వచ్చి అమ్మవారి దయ సంపాదించుకున్న వాళ్ళే. ఈ మహాస్థలంలో యాగం చేసి మా ప్రాప్తం. మీరందరూ అక్కడింటే చూడండి. మహాకాళి యొక్క దయ మీకు కలగవాలని చెప్పి నేను అమ్మవారి నమస్కారం చేస్తాను. జై మహాకాళి. అగ్నిం ప్రజ్వాల్య ఈశ్వరీ సమస్త జగదాం సర్వాశ్రయాభినగతం జగదం సబోధం అవ్యాప్రదాయ పరమా ప్రకృతిస్తమాజ్య ఓమై హ్రీం క్లీం
ब्रह्माणे रूपदारिणे चंद्राखरे महावृषभवाहिनी हतदैत्य महाभले Om
మనం చూస్తున్నటువంటి అమ్మవారు ఘడకాళి క్షేత్రం ఉజ్జయినిలో ఉన్నటువంటి ఘడకాళి మాతా మందిర్ అంటారు. ఇక్కడే మహాకవి కాళిదాసుకు అమ్మవారు సాక్షాత్కరమైన ప్రదేశం. మంత్రోపదేశం చేసి అమ్మవారు చెప్పిన ప్రదేశం ఇది. కాళిదాసు విద్య రాదు చెప్తుంది. మహాకాళి ఉంది, సంచారం దగ్గర పోవాలి, ఒక్కడికి వస్తారు, తలుపు దర్శనం కూర్చుంటాడు. సరే తలుపు తీరాలి అమ్మవారిని, ఖాళీ ఇద్దే అంటారు. విద్యుస్తాను తీరంటారు. 4 మీద వాగ్బీజం రాస్తుంది, 3 అక్షరాలు రాస్తుంది. చాముండాయి మొట్టమొదటి మాణిక్య వీణామ పదాలయం అనే స్తోత్రంతో మొదలు పెట్టారు. పాలన చేసుకోవాలి.
सर्वमंगलमांगल्ये